హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా టమాటాలు కూడా వేసుకోవాలి. నేను 3 టమాటాలు వేసుకున్నాను. సో టమాటాలు కొద్దిగా మగ్గాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. నేను మీకు కొత్తిమీర చూపిస్తున్నాను. పుదీనా ఎక్కువ వేసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా వేసాను. మొత్తం వాటర్ లేకుండా వేసుకోవాలి. సో ఇదంతా మగ్గనివ్వాలి. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇదంతా మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, మగ్గుతుందంతా. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. వాటర్ ఎంత అబ్జర్వ్ అయిపోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి కూడా దీన్ని మనం తినొచ్చు వేసుకొని. సో ఇప్పుడు కరెక్ట్గా దీని కన్సిస్టెన్సీ వచ్చిందండి. అంత వాటర్ ఏం లేదు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీనిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. సో దీనికి మనం పోపు తయారు చేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మా హౌస్ హైవేకి కొంచెం పక్కలే ఉంటుందండి. అందుకనే సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బస్సు, లారీ సౌండ్స్ వస్తూ ఉంటాయి, హారన్ సౌండ్స్. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హింగు కూడా ఉంటే వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు నేను వేయలేదు, ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి రుబ్బేటప్పుడు తాలింపులో వేయలేదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మిశ్రమము ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్